ఇటు తెలంగాణ ప్లేనరీలో ప్రస్తుతం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒకసారి టిఆర్ఎస్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికకు సారథ్యం వహించిన నాయన్ నరసింహారెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నా పరంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, ప్రతి నియోజకవర్గానికి 50-60 మంది చొప్పున వచ్చినటువంటి పార్టీ ముఖ్య నాయకులు, అన్నాదమ్ములు, అక్క చెల్లెలందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు. మీ అందరికీ నమస్కారాలు. ప్రత్యేకించి సమావేశంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి మన ఎన్ఆర్ఐ మిత్రులు, ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారికి, లండన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చినటువంటి మిత్రులు అనిల్ కూర్మాచలం గారికి, అమెరికా నుంచి వచ్చినటువంటి మోహన్ గోలి గారికి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మిత్రులు నాగేందర్ రెడ్డి గారికి, న్యూజిలాండ్ నుంచి వచ్చిన మిత్రులు విజయరెడ్డి కోసల గారికి, బహ్రెయిన్ నుంచి వచ్చిన మిత్రులు సతీష్ గారికి, డెన్మార్క్ నుంచి వచ్చిన మిత్రులు శ్యాంబాబు గారికి నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అంత దూరం నుంచి శ్రమ చేసి వచ్చిన మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ఉపన్యాసాన్ని మొదలుపెట్టే ముందు ఇంత చక్కటి ప్రాంగణంలో మన సమావేశాన్ని టిఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిన మన క్షత్రియ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. 2001లో తెలంగాణ ఆగమైపోయిన సందర్భంలో, గమ్యం దిక్కు దివానం తెలియని సందర్భంలో, సమైక్య పాలకుల అహంకారపూరిత గర్వపూరిత అవమానాలతో కుంగి కృషించిపోతున్న తరుణంలో 2001లో గులాబీ జెండా ఎగిరింది. జై తెలంగాణ నినాదం మళ్ళీ ఒకసారి ప్రారంభమైంది. అన్ని అనుమానాలు ఇవలాయి తిరిగేట వాళ్ళు ఇవలా బాబు, మీరు వాలంటీర్స్ కూర్చోండి, సైలెన్స్ ఉండాలి ప్లీజ్. వాలంటీర్ మిత్రులు మీరు కూర్చోండి, మీ హడావుడు ఎక్కువ ఉంది. వాలంటీర్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెన్స్ కావాలండి ప్లీజ్. ఈరోజు రైతులకు సంబంధించి నేను గౌరవ శాసనసభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికి బుక్స్ ఇచ్చున్నారు, బ్యాగ్స్ ఇచ్చున్నారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను చెప్తాను, మీరు అవన్నీ నోట్ కూడా చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. డెలిగేట్ మిత్రులందరూ కూడా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2001లో గులాబీ జెండా ఎగిరినప్పటికీ అన్ని అనుమానాలే. ఈ పార్టీ ఉంటుందా, ఇది నిలబడుతుందా, ముందల పడుతుందా, తెలంగాణ వస్తుందా, రాణిస్తారా, అన్ని అనుమానాలే. చాలామంది అవమానం కూడా చేసినారు. ఇది మకలో పుట్టింది, ఉబ్బలో పోతుంది, నిలబడేది కాదు అని మాట్లాడినారు. అన్నిటినీ పటాపంచలు చేస్తూ అద్భుతమైన పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన 15 సంవత్సరాల అవిరల కృషి ద్వారా సాధ్యమైంది. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ రోజున కొద్దిమంది వ్యక్తుల సమూహంగా ప్రారంభమైన టిఆర్ఎస్ ఇంతకుముందే కేశవరావు గారు, రాజేశ్వర రెడ్డి గారు మనవి చేసినట్టుగా ఈరోజు 75 లక్షల సభ్యత్వాన్ని సాధించి దేశంలోనే, భారతదేశంలోనే ఒక పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని చెప్పడానికి నేను సంతోషపడతా ఉన్నాను. తెలంగాణ ఏర్పడ్డది జూన్ 2వ తేదీన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. రాదు అనుకున్న తెలంగాణ వచ్చింది.
ఎటువంటి తెలంగాణ వచ్చింది? భయంకరమైన జీవన విధ్వంసానికి గురైన తెలంగాణ మనకు అందింది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి కరెంటు, కబ్జాల పాలై గుర్రెపు డెక్క, లొట్టపీస్ చెట్లు, మురికితుమ్మ చెట్లతో నిండిపోయినటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువులు, పర్యావరణ విధ్వంసం, ప్రతి 4 ఏళ్లలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో కరువు కాటకాలు, మంచినీటికి హరిగోస, వలసపోయే బతుకులు, 24 లక్షల బోర్లేసి బోర్ల పడ్డ రైతులు, ఎండిపోయే పొలాలు, చిన్నా భిన్నమైనటువంటి తెలంగాణ పల్లెల జీవితాలు. 10 ఎకరాల భూమిలోని కంటే పాండబ్బ పెట్టుకున్నాడే నయమరా అని చెప్పి తెలంగాణలో ప్రజలు అనుకుంటున్నటువంటి రోజులు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, సిరిసిల్ల గోడల మీద చావులు పరిష్కారం కాదని జిల్లా కలెక్టర్లు రాయించిన నినాదాలు చాలా భయంకరమైనటువంటి దృశ్యం. అంత కల్తీ రాజ్యం, గుడుంబ స్వైర విహారం, ప్రతి బస్తీకి ఒక పేకాట క్లబ్బు. ఇది తెలంగాణ వచ్చినాడు తెలంగాణలో ఉన్న ముఖ చిత్రం. ఆర్టీసీ మెడ మీద ఎప్పుడు ఉంటుందా ఊడిపోతుందా ఆర్టీసీ వేలాడుతున్న కత్తి. ఇక ప్రైవేటైజేషన్ రేపవుతుందో ఎల్లుండి అవుతుందో అన్నటువంటి ఒక భయోత్పాతమైనటువంటి పరిస్థితిలో ఆర్టీసీ ఉద్యోగులు. అడుగడుగున అవినీతి కంపు, సెక్రటేరియట్లో పైరవీకారుల మందలు గుంపులు, కోర్టులలో మంత్రులు, జైళ్లలో ఐఏఎస్ అధికారులు. ఇది తెలంగాణ వచ్చిన నాటికి ఉన్నటువంటి తెలంగాణ ముఖ చిత్రం. ఇటువంటి తెలంగాణ చేతికి అందిన సమయంలో ఆలోచనలు చేసుకున్నాం. ఏం చేయాలి, ఏం జరగాలి, జరగవలసిందేమిటి, ప్రభుత్వంగా బాధ్యత చేపట్టిన తర్వాత చేయవలసింది ఏమిటి, మన ప్రాధాన్యతలు ఏంటి అనేది నిర్ణయించుకున్నాం. వలసపోయే బతుకులు, ఆకలి చావులు ఆగిపోవాలి, బతుకు ఒక భద్రత రావాలి, ఒక భరోసా రావాలి. అందుకే భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు ఇండియాలో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదల సంక్షేమాన్ని చూసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఆ విషయాలు మన శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు గారు, వారితో పాటు మిగతా వాళ్ళు సంక్షేమం ఏ విధంగా చేసినాం వివరాలన్నీ కూడా వాళ్ళందరూ మనవి చేస్తారు. ఆసరా పెన్షన్లతో మొదలుకొని, వికలాంగుల పెన్షన్లతో మొదలుకొని, ఇప్పుడు ఇవ్వబోతున్న ఒంటరి మహిళల పెన్షన్ల దాకా దాదాపు 40 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ₹1 కిలో బియ్యం క్యాప్ లేకుండా 6 కిలోలు ఇస్తూ పేదలకు సన్న బియ్యం అన్నం పెడుతున్న ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నేను మనవి చేస్తూ ఉన్నాను. దాని తర్వాత కరెంటు బాధ పోవాలి, దాని మీద యుద్ధం చేసినాం, అవిరళ కృషి చేసినాం. తత్ఫలితంగా కరెంటు వెలుగులు విరజిమ్మేటువంటి తెలంగాణ. ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కట్టెవాటి టీవీలో చూపించిండు. ఆయన తెలంగాణ వస్తే అంధకారం అయిపోద్దని చెప్పినాడు. అవన్నీ కూడా తారుమారు చేసి వెలుగులు విరజిమ్మే తెలంగాణ ఈనాడు చూస్తూ ఉన్నాం. సమైక్య రాష్ట్రం కంటే కూడా ఎక్కువ లోడ్ వచ్చిన ఈ సంవత్సరం 9,350 మెగావాట్ల లోడ్ వస్తే కూడా సప్లై చేసి నిరూపించుకోవడం కూడా జరిగిందని నేను మనవి చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో తెలంగాణకు కరెంటు కోతలు ఉండవని నేను గర్వంగా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు ఫ్యాక్టరీల వాళ్ళు సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేసినారు, విద్యుత్ సౌధ దగ్గర ధర్నా చేసినారు, ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా చేసినారు, మా కరెంట్ ఇవ్వండి అని మొత్తుకున్నారు. కార్మికులు వీధిన పడ్డారు. ఈరోజు ఒక ఆయన రుంగ్టా అని చెప్పి మాజీ ఫిక్కీ అధ్యక్షుడు నిన్ననే ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. ఇండియాలో ఎక్కడ లేని విధంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తూ ఉన్నారు, పవర్ సప్లై చేస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ బాగుంది. 6 నెలలలోపు ప్రొడక్షన్లకు రాగలిగే రాష్ట్రం ఏదైనా ఇండియాలో ఉందంటే అదొక తెలంగాణ మాత్రమే. నేను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పి ఆయన మాజీ ఫిక్కీ అధ్యక్షుడు అభినందన పూర్వకంగా మనకు లెటర్ కూడా పంపించినారు. కరెంటు దరిద్రం పోయింది, బ్రహ్మాండమైన పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అవినీతి రహితమైనటువంటి పాలన నడుస్తూ ఉంది, పొలాలు పంటలతో కలకల్లాడుతూ ఉన్నాయి, పర్యావరణ
విధ్వంసానికి కారణమైనటువంటి అడవుల రక్షణ, హరిత రక్షణ కోసం ప్రపంచంలో 3వ అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మంచినీళ్ళ బాధ, తెలంగాణ మంచినీళ్ళ బాధ ప్రతి ఎండాకాలంలో రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే భారతం అంతా. ఆ బాధ శాశ్వతంగా నివారించడానికి చేపట్టిన పథకమే మిషన్ భగీరథ. దాని గురించి మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు మీకు వివరిస్తారు. నేను లోతుల్లోకి పోను. ఈ సంవత్సరం చివరి నాటికే కృష్ణా గోదావరి నీళ్లు ఆల్మోస్ట్ తెలంగాణలోని అన్ని గ్రామాలకు రాబోతున్నాయని కూడా నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్నిటిని మించిన సమస్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. పటిష్టం కావాలంటే రైతు బాగుపడాలి, వ్యవసాయం బాగుపడాలి. బాగుపడాలంటే సాగునీళ్ళు కావాలి. ఖచ్చితంగా 6 ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా 1 కోటి ఎకరాలకు నీరు తేవాలనే లక్ష్యంతో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం జరిగింది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను కొన్నిటిని పూర్తి సంపూర్ణం కాకపోయినా పాక్షికంగా పూర్తి చేసి సుమారు 5.5 లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందించడం జరిగింది. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 4.5 లక్షల ఎకరాలకు నీరు అంది అక్కడ కూలీలు రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. కాకతీయ రెడ్డి రాజులు మనకిచ్చిన వరం మన మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ. అదంతా కూడా ధ్వంసమైపోయింది. 45,600 చెరువులను 5 ఏళ్లలో పూర్తిగా పునరుద్ధరించాలని సంకల్పించి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రపంచమంతా కూడా వేనోళ్ళ కొనియాడుతున్న, ప్రశంసిస్తున్న పథకం మిషన్ కాకతీయ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొందరు ఇతర పార్టీల నాయకులు రకరకాల స్టేలతోని, రకరకాల కారణాలతోని ప్రాజెక్టులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న సాంకేతిక కారణాలు చెప్పి కాళేశ్వరం దగ్గర పనులు జరగడం శోచనీయమని మాట్లాడుతూ ఉన్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి, ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి, ఇతర కార్యక్రమాలన్నీ తీర్మానాల రూపంలో వాళ్ళు చెప్తారు. నేను దానిలోకి లోతుగా పోదలుచుకోలేదు. ఈరోజు నేషనల్ హైవేస్ 2,528 కిలోమీటర్లు ఉండే ఈరోజు 3 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 5,303కు ఆ సంఖ్యను తీసుకొని పోవడం జరిగింది. అంటే 60 ఏళ్లలో 2,500 ఉంటే కేవలం 3 ఏళ్లలో 2,800 నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రానికి సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం జాతీయ సగటును కూడా మించిపోయినామని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ వస్తే అందరు చిరునవ్వుతో బతకాలి. ఉద్యమ సందర్భంలో అనేక వేదికల మీద నేను చెప్పినటువంటి విషయం, అన్ని మతాల వారు గౌరవించబడాలి, అన్ని కులాల వారు గౌరవించబడాలి, అన్ని పండుగలు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఇవాళ దసరా పండుగ వచ్చినా, బతుకమ్మ వచ్చినా, బోనాల పండుగ వచ్చినా ప్రభుత్వం వేలాది కోట్ల, వందలాది కోట్ల రూపాయలు ఇచ్చి ఏ విధంగా నిర్వహిస్తున్నదో మనందరికీ తెలుసు. బతుకమ్మను రాష్ట్ర పండుగగా ఏ విధంగా జరుపుతున్నామో మనందరికీ తెలుసు. అదేవిధంగా రంజాన్ పండుగ వస్తే ఏ విధంగా ముస్లిం సోదరులను గౌరవిస్తూ ముందుకు పోతున్నామో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. క్రిస్మస్ పండుగ వస్తే క్రైస్తవ సోదరులను ఏ విధంగా గౌరవించి ముందుకు పోతున్నామో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ మారుపేరైనటువంటి గంగా జమున తహజీబ్ దాన్ని ఆచరిస్తూ బ్రహ్మాండంగా అందరం కూడా ముందుకు పోతున్న విషయం రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. మాటలు చెప్తే, ఉపన్యాసాలు చెప్తే పటిష్టం కాదు. గత 60 సంవత్సరాల టీడీపీ కాంగ్రెస్ పాలన మనం చూసినాం. ఉన్న వృత్తులు పొడగొట్టినారు, పంటలు ఎండబెట్టినారు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచించి వాస్తవంగా ఏం జరగాలి, కుల వృత్తులన్నీ పునరుజ్జీవనం చెందాలి, వాళ్ళందరూ ఆర్థిక సౌష్ఠవం సాధించాలి. యాదవుల కోసం 5,000 కోట్ల రూపాయలతోని గొల్లా కురుమ సోదరుల కోసం 84 లక్షల గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం జూన్ 20 నుంచి ప్రారంభం కాబోతా ఉందని నేను నా సంతోషాన్ని తెలియజేస్తా ఉన్నాను. దీనికి వివరాలు కొండా సురేఖ గారు వివరిస్తారు. నేను దాని లోతుల్లోకి పోను. కానీ పాజిటివ్గా
అమలు చేసి తీరుతామని నేను మనవి చేస్తూ ఉన్నాను. నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించింది. 25,000 నవీన క్షౌరశాలలు, మోడ్రన్ సెలూన్స్, హైజీనిక్ సెలూన్స్ను ₹1,00,000 ఒకటి చొప్పున 100% సబ్సిడీతోని ఈ సంవత్సరమే ప్రభుత్వం సమకూర్చబోతా ఉన్నదని నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బట్టలు ఉతికేటువంటి రజక సోదరులు ఉన్నారు, వారికి అవసరమైనటువంటి పరికరాలన్నీ అందించడం జరుగుతుంది. వాషింగ్ మెషిన్స్ కానీ, డ్రైయర్స్ కానీ, నవీన దోబిఘాట్లు కానీ 100% సబ్సిడీతోని ప్రభుత్వమే నిర్మించిస్తుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గీత కార్మిక సోదరులు ఉన్నారు, ఉద్యమ సందర్భంలో మేము ఆ రోజు పోరాటం చేసినాం, కానీ ఆనాడు సమైక్య పాలకులు మా మాట పట్టించుకోలేదు. మేము ఆ రోజు వాగ్దానం చేసినాం, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల కళ్ళు దుకాణాలు తెలంగాణ రాష్ట్రంలో తెరిపిస్తామని చెప్పినాం, దాన్ని తెరిపించి చూపించినాం. 3 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా అవి నడుస్తూ ఉన్నాయి. ఆనాడు చీప్ లిక్కర్ లాబీల ఒత్తిడికి తలవొగ్గి ఆనాడు సమైక్య పాలకులు కల్తీ కళ్ళు అనే నెపంతో వీటిని మూసివేయడం జరిగింది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అవి జరుగుతూ ఉంటే హైదరాబాద్లో కల్తీ కళ్ళుతోని ఎవరు కూడా చనిపోలేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గీత వృత్తిని ప్రోత్సహించడానికి దాదాపు 5 కోట్ల ఈత తాటి చెట్లను కూడా పెంచడం జరుగుతుంది, వారి సంక్షేమానికి పాటుపడడం జరుగుతుంది. గీత కార్మికులకు యాక్సిడెంట్ జరిగితే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరుగుతుందని, వారికి ఉన్న బకాయిలన్నీ చెల్లించడం కూడా జరిగిందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. బెస్తవాళ్ళు, గంగపుత్రులు, ముదిరాజ్ సోదరులు ఆచరిస్తున్నటువంటి చేపల పెంపకం అనే వృత్తి, దానికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 27 కోట్ల చేప పిల్లలు ఉచితంగా చెరువులలో వేయడం జరిగింది. ఇప్పుడు 400 గ్రాముల నుంచి 1 కేజీ వరకు ఆ చేపలు పెరిగినాయని చెప్పి నిన్న మొన్న నేను ఫేస్బుక్లో చూసినాను. గత పాలకులు తెలంగాణ మత్స్య కార్మికులను బేగం బజార్ బ్రోకర్లకు అప్పగించినారు, కానీ మనం ఈరోజు ఆ విధంగా కాకుండా మత్స్య పరిశ్రమను సంవత్సరానికి 5,000 కోట్ల సంపద సృష్టించే విధంగా దాన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. ఆ విధంగా మత్స్య పరిశ్రమను కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉద్యమ సందర్భం కరీంనగర్ జిల్లాలో పర్యటించి నేను సిరిసిల్ల పట్టణం మీదుగా హైదరాబాద్ వస్తూ ఉన్నాను. గోడల మీద ఆ జిల్లా కలెక్టర్ గారు రాయించిన నినాదాలు, ఆత్మహత్యలు చేసుకోకండి, చావులు సమస్యకు పరిష్కారం కాదు. సాయంత్రం అయింది, లైట్ల వెలుతురులో సిరిసిల్ల పట్టణంలో ఆ రాతలు చూసి 70 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత గోడల మీద మనం ఈ నినాదాలు చూడాలన్నా ఎంత ఘోరమైంది మన తెలంగాణ అని చెప్పి మేము కళ్ళకు నీళ్లు తీసుకుని ఏడ్చినాం. కారులో ఉన్న మిత్రులందరం కూడా ఎమోషనల్ అయిపోయి దుఃఖపడ్డాం. ఏం చేయాలి, తెలంగాణ వస్తే ఏ విధంగా చేనేత కార్మికుల్ని కాపాడుకోవాలి, అనేక బాధలు పడ్డాం. పోచంపల్లిలో నేనే స్వయంగా జోలబట్టి భిక్షాటన చేసి 7 కార్మికులు చచ్చిపోతే ఇంటికి 50,000 రూపాయలు ఇచ్చి రావడం జరిగింది. సిరిసిల్లలో ఒకే రోజు 11 మంది కార్మికులు చచ్చిపోతే వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇచ్చి అక్కడ ఒక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఆ వర్గం కార్మికులను నేనే స్వయంగా పిలిపించుకొని వారికి భోజనాలు పెట్టి ఒక రోజంతా వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అతి భారీ టెక్స్టైల్ పరిశ్రమను తెలంగాణలో వరంగల్లో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. రాబోయే 10-15 రోజులలో బహుశా నేనే శంకుస్థాపన కూడా చేస్తానని మనవి చేస్తూ ఉన్నాను. పవర్ లూమ్స్ అన్నిటికీ మోడర్నైజ్ చేయడానికి 100% సబ్సిడీతోని బడ్జెట్ సమకూర్చడం జరిగింది. చేనేత కార్మికులకు 50% నూలు, అద్దకానికి వాడేటువంటి రంగులు, రసాయనాలు 50% సబ్సిడీ మీద దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా అందించడం జరుగుతుంది. పవర్ లూమ్స్ అన్నీ 100% ప్రభుత్వ సబ్సిడీతోని మోడర్నైజ్ కూడా 50,000 పవర్ లూమ్స్ను చేయడం జరుగుతుంది. చేనేత కార్మికులకు వాళ్ళు నేసిన బట్టలు కొన్ని విలువైనటువంటి బ్రాండ్స్, ఇక్కత్ కావచ్చు, గద్వాల చీరలు కావచ్చు, పోచంపల్లి పట్టు చీరలు కావచ్చు, నారాయణపేట పట్టు చీరలు కావచ్చు, వాళ్ళు అమ్మేటి మార్కెట్లో వాళ్ళు అమ్ముకున్న తర్వాత
వాళ్ళు అమ్ముకోలేనివన్నీ డైరెక్ట్గా ప్రభుత్వమే కొనే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. చేనేత రంగానికి ప్రప్రథమంగా 1200 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఈ విధంగా బీసీ వర్గాలలో ఉన్నటువంటి వృత్తి పని వాళ్ళకు అందరికీ సాయం చేయడంతో పాటు బీసీ వర్గాలలో 60 లక్షల జనాభా ఉన్నటువంటి ఎంబీసీలు ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, అనేక కులాలు ఉన్నాయి, సుమారు 90 కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ దేశంలో ఎక్కడ లేని విధంగా, మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎంబీసీ కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగిందని నేను మీకు సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ కులాలన్నిటికీ కూడా న్యాయం చేయడం జరుగుతుందని, వాళ్ళందరికీ లోన్స్ ఇచ్చి బ్యాంక్ లింకేజ్ లేకుండా వారిని ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలన్నీ మీకు తెలుసు. మిగతా స్పీకర్లు వాళ్ళ యొక్క తీర్మానాలలో వాళ్ళ అన్ని వివరాలు సభకు తెలియజేస్తారు. గతంలోలా కాకుండా మనం పందా మార్చుకున్నాం. 15-20 తీర్మానాలు పెట్టి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడమంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని కుదించుకొని ప్రతి తీర్మానం 30 నిమిషాలు మెయిన్ వక్త, 10 నిమిషాలు బలపరిచే వాళ్ళు మాట్లాడేటట్టు, ఒక్కొక్క తీర్మానాన్ని 40 నిమిషాలు మాట్లాడేటట్టు మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఆ వివరాలు అందుకే నేను ఎక్కువ లోతులోకి పోవడం లేదు. సీనియర్ నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళందరూ కూడా పార్టీ నాయకులు మీ ముందు అవి ప్రవేశపెడతారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య చాలా మంచి సమస్య, చాలా పెద్ద విషయం. భారతదేశానికే తెలంగాణ ఒక దిక్సూచిగా మారేటువంటి గొప్ప విప్లవాత్మకమైనటువంటి అడుగు. అటువంటి అడుగు గురించి ఇటీవలనే రుణమాఫీ సందర్భంగా రైతులు ధన్యవాదాలు చెప్పడానికి వస్తే నేను మామూలుగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వ్యవసాయం ఒకప్పుడు దండగా అనేటువంటి మాట, వ్యవసాయం లాభసాటిది కాదనే మాట, వ్యవసాయం చేసే వాళ్ళంటే ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు కూడా సంఘంలో రైతులంటే ఒక చులకన భావం. పిల్లనియాన్నంటే ఏం చేస్తాడా పిల్లగాడంటే, వ్యవసాయం చేస్తాడంటే ముఖమిటి దింపుకునేటువంటి పరిస్థితి. వ్యవసాయం చేసేవాడు పనికి మాలినవాడనే అభిప్రాయం. ఇదంతా కూడా మారాలి. రైతులు బ్రహ్మాండంగా రాజులు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో అవి తీరుతారు. ఒక మాట చాలా నవ్వు వస్తుంది, బాధ కలుగుతుంది. మాట్లాడే వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఉంటుందా ఉండదా అని బాధ, జాలి కలుగుతుంది. నేను ఎరువులు పెట్టుబడి ఫ్రీగా ఇస్తామని ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్, మాది నకలు కొట్టిండు కేసీఆర్ అంటారు. ఒకవేళ అది నిజంగా వాళ్ళు ఆలోచన చేసినా నేను ప్రకటించిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం పౌరుషం ఉన్నా మాట చెప్పొద్దు. ప్రజలు నవ్విపోతారు కదా, ఏమనుకుంటున్నాను అనుకోవాలి. కేవలం 4000 రూపాయలు ఇచ్చుడే స్కీమ్ అనుకున్నారు వాళ్ళు. కానీ నా స్కీమ్ అది కాదు. ఆ స్కీమ్ ఇప్పుడు నేను వివరిస్తాను. దయచేసి పార్టీ ప్రతినిధులు ఇక్కడున్న వాళ్ళందరూ, ఒక్క ఎమ్మెల్యే కూడా బుక్కు తీస్తలేడు. మీకు అవసరం లేదా శాసనసభ్యులకు? అందరూ కూడా దయచేసి మీకు నోట్బుక్స్ ఇచ్చిండ్రు కదా, మీకు ఇవ్వలేదా? ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వలేదండి? ఇక్కడ రైటింగ్ ప్యాడ్స్ ఇప్పియండి రామ్మోహన్ గారు. మిగతా వాళ్ళకు వచ్చినాయండి, వచ్చినాయి కదా, దయచేసి అందరు రాసుకోండి. రైతు రాజు కావాలి. ఎకరానికి 4000 పెట్టుబడి మనం ఇస్తామన్నాం. 4000 నేను ఇస్తా అని చెప్పిన పెట్టుబడి యూరియా సంచులకో డిఏపి బస్తాలకో కాదు. అది రైతు ఇష్టం. ఆయనకు మనం అందించే పెట్టుబడి. అవసరం ఉన్నంత మేరకు యూరియా కొనుక్కోవచ్చు, డిఏపి కొనుక్కోవచ్చు, కొంత పెండ కొనుక్కోవచ్చు, కొంత గొర్రె ఎరువు కొనుక్కోవచ్చు, కొంత గ్రీన్ మెన్యూర్ కూడా పెంచుకోవచ్చు. అది రైతు ఛాయిస్. అక్కడ వాళ్ళు 4000 రూపాయలు ఎకరానికి మనం ఇస్తాం. ఒక్క పంటకి ఇయ్యం, 2 పంటలకు ఇస్తాం. గింత సప్పగానే సప్పట్లు కొడితే రైతు రాజు కావాలంటే వట్టి మాటతోని గారు.
ఎకరానికి 4,000 కాడికి వర్షాకాలం పంటకు ఇస్తాం, యాసంగి పంటకు కూడా ఇస్తాం. మంచిదేనా? ఇది అమలు జరగాలి కదా అక్క, మీరు కూడా చెప్పాలి, జరగాలి కదా. పండ్ల తోటల్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, పండ్ల తోటలకు కూడా ఖచ్చితంగా 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తాం. వాళ్ళు కూడా మినహాయింపు లేదు. ఇంకొక మాట ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎవరికి ఇస్తారు అనుమానాలని? దీనిలో ఏమైనా రిస్ట్రిక్షన్ పెడతారా, ఆంక్షలు విధిస్తారా అనే అనుమానం ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కమతాలు 2.5 ఎకరాల లోపు, 1 హెక్టార్ లోపు ఉన్న రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో 62% ఉన్నారు. దయచేసి నాయకులందరూ రాసుకోవాలి ఈ మాట. 2.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 62%, 62% ఉన్నారు. 5 ఎకరాల లోపున్న వాళ్ళు 24% ఉన్నారు. 62, 24 ఎంత అవుతుంది? వినబడతలేదు. 86. 10 ఎకరాల శాతం, 10 ఎకరాల లోపున్న రైతులు 11% ఉన్నారు. 86ని 11 ఎంత అంటే 97% రైతులు తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల లోపు మాత్రమే భూమిని కలిగి ఉన్నారు. 97%. 3% మంది 25 ఎకరాల లోపున్నారు. 25 ఎకర్స్ లోపు మా రెడ్డి నాయక్ గారు నవ్వుతున్నాడు. ఆయన ఇద్దరు పెద్ద రైతు, నాకు ఇస్తారా ఇయ్యరా అనుకుంటున్నాడు. 25 ఎకరాల పైబడి ఉన్న రైతులు 0.28%, 1% కూడా కాదు, 0.28% ఉన్నారు. అంటే 99.7% 25 ఎకరాల లోపున రైతులు ఉన్నారు. కాబట్టి ఇలా తేడా భయించదలుచుకోలేదు. ఏ విధంగా అయితే రుణమాఫీ అందరు రైతులకు చేసినామో, ఏ విధంగా అయితే ఫ్రీ కరెంటు అందరు రైతులకు ఇస్తున్నామో, ఈ పెట్టుబడి కూడా తెలంగాణలో ప్రతి రైతు సోదరునికి అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. అందరు రైతులకు, ఈ రైతు ఆ రైతు లేదు, అందాలి. పెట్టుబడి ఇచ్చి చేతులు దులుపుకుంటే అయిపోతుందా? అయిపోతుందా? కాదు, ఇంకేదో జరగాలి. ఏం జరగాలి? చెత్త కుండీలలో ఇనుప ముక్కలు అమ్ముకుంటాను కూడా సంఘం ఉన్నది, అసోసియేషన్ ఉంది. చెత్త కుండీలలో ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు అమ్ముకునే వాళ్ళకు కూడా ఒక సంఘం ఉన్నది. కానీ మన కర్మానికి రైతులకు సంఘం లేదు, ఒక సొసైటీ లేదు. రైతులు సంఘటితం కావాలి. వాళ్ళకు వాళ్ళు కావాలంటే వాళ్ళు కాలేరు. వాళ్ళని సంఘటితం రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, చేసి తీరుతుంది. దానికి ప్రతి గ్రామానికి ఈ కార్యక్రమం అమలు చేయడానికి ఆయు పట్టి లాంటి గ్రామ రైతు సంఘాన్ని ఇస్తాం. గ్రామ రైతు రాసుకోవాలి దయచేసి. గ్రామ రైతు సంఘాల ఏర్పాటు జరుగుతుంది. అన్ని కులాల వాళ్ళు ఉంటారు. గ్రామంలో ఉన్న ప్రతి రైతు ఆ సంఘంలో సభ్యుడిగా ఉంటాడు. గ్రామ రైతు సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్య ఉంటుంది. మండలంలో మండల రైతు సంఘాల సమాహారంగా జిల్లా రైతు సమాఖ్య ఉంటుంది. జిల్లా రైతు సంఘాల సమాహారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఉంటుంది. అంటే గ్రామం నుంచి రాష్ట్రం వరకు రైతు సంఘాలు, రైతు సమాఖ్యలు ఉంటాయి. ఈ రాష్ట్ర రైతు సమాఖ్యకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో, వచ్చే బడ్జెట్లో ప్రభుత్వమే ఒక 500 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. ఒక సీడ్ మనీ సప్పట్లు వస్తలేవు, కేటాయించానా వద్దా? వద్దా? ఈ డబ్బు 500 కోట్ల సీడ్ మనీ రాష్ట్ర రైతు సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చి వాళ్ళ దగ్గర బ్యాంకులో డిపాజిట్లో పెడుతుంది. అదేవిధంగా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు కావాలి. రైతుకు రైతే బలం కావాలి. రైతును ఆదుకోవాలి. దానికి ప్రతి టన్నుకి ఇంత అని చెప్పి రైతుల దగ్గర రూపాయో 2 రూపాయలో వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటారు. ఆ డబ్బు ఈ డబ్బు కలిసి
2-3 సంవత్సరాలలో 2-3 వేల కోట్ల రూపాయలకు అది ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా జరిగిన తర్వాత రైతులు ఆర్గనైజ్ అయిన తర్వాత రైతులు ధాన్యం కల్లాల మీద అమ్ముకోవడం, నేరుగా ఎవరికి వాడు మార్కెట్ తీసుకుపోవడం అట్లా జరగదు. వ్యాపారస్తులతోని ఈ రైతు సంఘాలు, రైతు సమాఖ్యలు ముందే మాట్లాడతారు. మక్కల పంట వచ్చింది, ఏం ధర ఇస్తావు చెప్పు బిడ్డ, పలానా ధర ఇస్తేనే ధాన్యం మార్కెట్ తెస్తాం, లేకపోతే మార్కెట్ తేమని చెప్పి ఈ రైతు సంఘాలు చెప్తాయి. రైతు సమాఖ్య దగ్గర ఉన్నటువంటి 2-3 వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో రైతులకు అత్యవసరం ఉన్న వాళ్ళకు వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళ ధాన్యం అమ్మిన తర్వాత తిరిగి తీసుకునేటువంటి పద్ధతిని దానికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. రైతు పంట పండియాలి, అమ్మిన ధరకు ధర రావాలి. రైతు రాజు కావాలంటే బట్టిగా కాడు, దానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. ఇంకో విషయం తేలాలి, ఇక్కడ తేలవలసింది ఏంది, ఒక ఆయన పసుపు పెట్టిండు అనుకో, 15,000 క్వింటాలు పోయింది. వచ్చే సంవత్సరం అందరం పసుపు పెట్టడం, మొత్తం ధర 10 రూపాయలు పోవడం. టమాటాకు 50 రూపాయల కిలో వస్తే అందరం పెట్టడం, ఆయనతో 50 పైసలు కిలో కావడం, అందరం పెట్టెల బారబోయడం. రైతుకు శత్రువు అవుతా ఉన్నాడు. ఈ పద్ధతి పోవాలి. ఈ పద్ధతి పోవాలంటే తెలంగాణ రాష్ట్రం 3 ఏళ్ల కింద నేను చెప్పిన, మన పిన్నరిలో కూడా చెప్పిన, శాసనసభలో ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత నా మొట్టమొదటి ఉపన్యాసంలో చెప్పిన, కాంగ్రెస్ వాళ్ళది నేను నకలు కొట్టినా అంటే ఇక వాళ్ళకి ఎంత అకలినదో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. 3 ఏళ్ల నాడు శాసనసభలో మొట్టమొదటి బడ్జెట్ స్పీచ్లో చెప్పిన, రుణమాఫీ అయిపోయిన తర్వాత తెలంగాణను క్రాప్ కాలనీస్ పంటల కాలనీలుగా విభజిస్తాం. ఏ జిల్లాలో ఉండే వాతావరణం, టెంపరేచరు, విండ్ వెలాసిటీ, వర్షపాతం, సాయిల్ టెస్టింగ్, వీటన్నిటి ఆధారంగా బ్రహ్మాండంగా ఏ జిల్లాలో ఏ పంట వేస్తే మేలో నిర్ణయం చేసి తెలంగాణ తినే బియ్యం ఎంత, తెలంగాణ తినే కూరగాయలు ఎంత, తెలంగాణ వాడుకునే మక్కలెంత, గోధుమలెంత, ఇతర పంటలెంత, మన అవసరాలకు బయటికి అమ్ముకోగలిగినటువంటి మంచి పంటలేవో ఈ సంవత్సరం అంతా కూడా రైతు సంఘాలకు శిక్షణ ఇచ్చి మాట్లాడి వచ్చే సంవత్సరం వరకు వాళ్ళని సిద్ధం చేస్తాం. అంటే తెలంగాణ రైతు రాజు కావాలంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ వ్యవసాయం పంటల కాలనీల కింద విభజించబడాలి. ఏ పంట ఎంత వేయానో అంతే వేయాలి. అందరు పండించిన పంటలకు మంచి ధర రావాలంటే ఎవరు ఏ పంట పండియానో ముందే నిర్ణయం కావాలి. ఈ రైతు సంఘాలు, ఈ రైతు సమాఖ్య చాలా పవర్ఫుల్గా, చాలా బలోపేతంగా ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళతో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, నేను కూడా రైతును, నేను కూడా కాపుదానం బిడ్డనే. ఇప్పుడు కూడా నాకు వ్యవసాయం ఉంది, వ్యవసాయం బాధలు నాకు తెలుసు. కాబట్టి మీతో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, మనం రైతులం, పైరవికారులం కాదు, కష్టం చేస్తాం, చెమట పడిపి బతుకుతాం. ఈ పథకంలో ఎట్టి పరిస్థితులలో దళారీలు రావద్దు. ఈ పథకంలో ఎట్టి పరిస్థితులలో లంచం ఇచ్చే పరిస్థితి రావద్దు. రైతులు దఫ్తర్కు పోవడో దరఖాస్తు పెట్టడో ఉండొద్దు. మనకు ఒక కష్టం ఉంది. సాలార్ జంగ్ గారు కట్టుకున్న పుణ్యం వల్ల తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ చాలా పటిష్టమైన వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో మనకు రెవెన్యూ విలేజ్ ఉంది. రెవెన్యూ విలేజ్ అంటే ఒక ఊరే ఉండొచ్చు, లేదా 2-3 ఊర్లు కలిసి ఉండొచ్చు. రెవెన్యూ విలేజ్ దానికి ఒక నక్షా ఉంటుంది, సర్వే నెంబర్లు ఉంటాయి, భూమి ఎంతనో లెక్క ఉంటుంది. కాబట్టి దీనిలో అవినీతి జరగదు. అది ఫ్రీజ్ అయిపోయిన నంబర్. ఒక అంటే మీ శివారులో ఎంత భూమి ఉన్నదో అని అంటారు మనోళ్ళు. ఏ శివారులో ఎంత భూమి ఉన్నదో ఆల్రెడీ మన రెవెన్యూ రికార్డులలో ఉంది. కాబట్టి ఆ నంబర్ మారదు. ఆ నంబర్ 2-3 రకాల మార్పులే జరుగుతాయి. ఒక రైతు అమ్మచ్చు, ఇంకో రైతు కొనచ్చు. ఒక భూమి కన్వర్షన్ కావచ్చు, వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్కి పోవచ్చు, ఒక పరిశ్రమకు పోవచ్చు, ఏదైనా ప్రాజెక్ట్ కాలువ వస్తే పోవచ్చు. ఇటువంటి చిన్న చిన్న మార్పులే ఉంటాయి తప్ప అది మారదు. కాబట్టి దాన్ని గ్రామ రైతు సంఘానికే అధికారం ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ విఏఓస్ తెలంగాణ వచ్చే నాటికి కేవలం 700 మంది మాత్రమే ఉండ్రి, ఖాళీలు ఉండే. 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండాలని 2,112 మందిని నియామకం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రతి 5,000 ఎకరాలకు ఒక మనిషి వ్యవసాయ శాఖ నుంచి ఉంటాడు. అదంతా కూడా శిక్షణ ఇస్తారు. అదేవిధంగా ఆ 2,112 మందికి ల్యాప్టాప్ కంప్యూటర్లు కూడా కొనియబోతా ఉన్నాం. ఈ 5,000 ఎకరాలకు ఒక మనిషి కింద 2,000 మంది రైతులు ఉంటారు. వాళ్ళ పేరు, సెల్ ఫోన్ నంబర్, ఆయన సర్వే నంబర్లు, ఆయన భూమి
ఇవన్నీ కూడా అధికారి దగ్గర నమోదై ఉంటాయి. రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఎవరి భూమి ఎవరు అమ్మినా వెంటనే గ్రామ రైతు సంఘానికి తెలియజేయాలి. రైతు సంఘం ఎంబడి ఉండి తీసుకోవాలి. ఆ విధంగా రైతు సంఘం అధ్యక్షుడు పెట్టే సంతకం, విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ పెట్టే సంతకం, ఆ తర్వాత విఆర్ఓ గ్రామంలో ఉండే రెవెన్యూ అధికారి, ఈ ముగ్గురు సంతకాలు పెట్టి ఏ లిస్ట్ అయితే అప్లోడ్ చేస్తారో వీళ్ళందరికీ బ్యాంక్ ఖాతాలు కూడా తెరిపిస్తాం. మొదటి పంటకు ఎకరానికి 4,000 చొప్పున మే నెలలో రైతుల అకౌంట్లలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ పంటకు అక్టోబర్ నెలలో అప్లోడ్ అయిన ప్రకారంగా మళ్ళా డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే వానాకాలం పంటకు యాసంగి పంటకు 2 పంటలకు కూడా పెట్టుబడి మొత్తం 4,000 చొప్పున ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక సన్నాసి మాట్లాడండి, దీనికి ఏడాది కావన్నా ఇప్పుడే అయితే ఏం బాయ్, ఇప్పుడు నేను చెప్పేదంతా జరగాలంటే ఎంత టైం కావాలా? ఈ వ్యవస్థ నిర్మాణం కావద్దా? క్రాప్ కాలనీ డివిజన్ కావద్దా? అంటే ఆదరాబాదర మొదలు పెట్టాలి, పైరవికారులు బయలుదేరాలి, మనిషికిని పంచుకొని అవతల పడాలి. ఇది కాంగ్రెస్ విధానం. అందుకే చాలా పటిష్టంగా శాశ్వతంగా ఉండే విధంగా రైతులు రుణాల పాలు కాకుండా, అప్పుల పాలు కాకుండా, కాలం అయిందనగానే సావుకారుల ఇళ్ల చుట్టూ తిరగకుండా బాజాప్తా గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతోనే కాలు మీద కాలేసుకొని వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి రావాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నాకు చాలామంది రైతులు ఫోన్ చేసినారు, కేసీఆర్ బిడ్డ నువ్వు కూడా కాపుదానం బిడ్డవే, నీకు తెలుసు మందు బస్తాలకు 4,000 పట్టాయి, ఈ 4,000లో నువ్వు విత్తనాల ఖర్చు కూడా ఇస్తున్నావు, పురుగు మందు ఖర్చు కూడా ఇస్తున్నావు, ఏం లేదుగా మేము గడ్డి వీకేసి దంతె కొట్టుకుంటే చాలు పంటలు పండుతాయని చెప్పి నాకు రైతులు చెప్పడం జరిగింది. ఈ పథకం చాలా పకడ్బందీగా అమలు జరగాలి. ఒక 7-8 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు జరుగుతుంది. దానికి ప్రభుత్వానికి పేయేదేం లేదు. మామూలు ఎవరికైనా సరే డబ్బులు ఇస్తారు, అందరికీ పంచి పెడతారు, కానీ రైతులకు ఇచ్చిన ప్రభుత్వాలు ఇంతవరకు లేవు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆశ్చర్యంగా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. నీతి ఆయోగ్ వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు ఓవర్ సబ్సిడైజేషన్ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చచ్చిపోతున్నాం, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ బాధ నివారణ కావాలని చెప్పి సంక్షేమంతో పాటు వ్యవసాయ రంగానికి ఇచ్చే చేయూత కింద రాష్ట్ర వ్యవసాయం 3 పువ్వులుగా 6 కాయలుగా వికసించాలని చెప్పి దీన్ని తయారు చేయబోతా ఉన్నాం. అందువల్ల గ్రామ రైతు సంఘం చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మండల రైతు సంఘం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చిన 2 నిమిషాల లోపలనే ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ పనిచేసేటువంటి పరిస్థితి రావాలి. ఆ విధంగా వ్యవసాయాన్ని చేయదలుచుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. వెరసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఈ ప్లీనరీ సందర్భంగా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు 2001లో ఇంటికొక యువకుని ఇయ్యండి, తెలంగాణ తెచ్చి మీకు అప్పచెప్తా, మీ పాదాల దగ్గర పెడతా అని చెప్పిన. ఆ పని చేసిన. అసెంబ్లీ బాధ్యతలు తీసుకున్నాక మొదటి అసెంబ్లీ సమావేశంలో కరెంటు బాధ పొడగొడతా అని చెప్పిన, దాన్ని పొడగొట్టి చూపెట్టిన. ఈరోజు ఇంకో మాట హామీ ఇస్తా ఉన్నా, తెలంగాణ వృత్తి పని వాళ్ళు గౌరవంగా బతికే విధంగా భారతదేశంలో అత్యంత ధనికులైనటువంటి గొల్ల కురుమలు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మన రాష్ట్రానికి రావాలి. రావన్నా వద్దా? చప్పట్లు కొడతలేదు. అత్యంత ధనికులైన యాదవులు గొల్ల కురుమలు ఇండియాలో ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ ఉన్నారనే పేరు రావాలి. అత్యంత ధనిక రైతులు ఎక్కడున్నారు, ఎక్కడున్నారని రావాలి. వినబడతలేదు. తెలంగాణ ధనిక రైతులు ఉండే రాష్ట్రం ఇండియాలో ఏదంటే తెలంగాణ అనే మాట రావాలి. బాధలు లేని, ఆకలి లేని, కనీసం 20,000 ఆదాయం సంపాదించే చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు ఏ రాష్ట్రంలో ఉన్నారనాలే. వినబడతలేదు. అక్క మీరు చెప్తలేరు. ఆ పేరు రావాలి. ఇతర వృత్తి పని వాళ్ళు, మంగలి వాళ్ళు చెరువు కట్టకడ కూర్చోబెట్టి, పొలం ఒడ్డు మీద కూర్చోబెట్టి, చెట్టు కింద గుడి మీద కూర్చోబెట్టి ఇంతకాలం క్షౌరాలు చేసినారు. ప్రతి గ్రామంలో 6-7 నెలల లోపల హైదరాబాద్లో ఎట్లయితే జుట్టు తీసే సెలూన్స్ ఉంటాయో ప్రతి గ్రామంలో తెలంగాణలో అటువంటి బ్రహ్మాండంగా తెలంగాణ రావాలి, అటువంటి పరిస్థితి రావాలి. ఈ సందర్భంలో 100% దీన్ని అచీవ్ చేసి తీరుతాం. తప్పకుండా
రైతాంగం అంతా దీనికి సిద్ధంగా ఉండాలి. గ్రామ రైతు సంఘాలు పవిత్రంగా ఏర్పాటు కావాలి. మీ అందరి ఆమోదంతో మీరందరూ ఎస్ అంటే నేను ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నా. భారత ప్రభుత్వానికి కూడా దీన్ని పంపిస్తాం. ఇవాళ మనకు వ్యవసాయానికి సీజన్ అన్నప్పుడు కూలీలు దొరకని పరిస్థితి వస్తూ ఉంది. నరేగా పథకం కొంత పేదలకు సాయం చేసినా ఇదంతా ఇబ్బంది జరుగుతూ ఉంది. వ్యవసాయ సీజన్లో నరేగా పథకం వల్ల రైతులకు అవస్థ అవుతూ ఉంది. కాబట్టి నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ అందరం కూడా ఏమైనా నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి టీఆర్ఎస్ ప్లీనరీ దేశ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని కోరుతా ఉంది. 23వ తేదీ నాడు జరగబోయేటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో మనందరి ప్రతినిధిగా ఈ విషయాన్ని డంకా బజాయించి ప్రధానమంత్రి గారికి తెలియజేస్తానని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నామా? చప్పట్ల వార్తలు నరేగా పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయన్నా ఆ విధంగా చేయాలని చెప్పి తీర్మానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యవసాయ శాఖలో ఒక 500 ఖాళీలు కూడా ఉన్నాయి. వాటిని త్వరలోనే పోచారం శ్రీనివాసరెడ్డి గారు భర్తీ చేస్తూ ఉన్నారు, ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని ఒకటి చేసుకుంటే అద్భుతమైన బంగారు తెలంగాణ. 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం. కరెంటు బాధలు పోయినాయి. పేదవాళ్ళను ఆదుకుంటా ఉన్నాం. సంక్షేమం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు వ్యవసాయానికి కూడా ఒక సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేసుకున్నాం. ఈ పద్ధతిలో ముందుకు పోదాం. ఆ విధంగా మనం కలలు కన్నా బంగారు తెలంగాణ తయారు చేసుకుందామని ఈ టీఆర్ఎస్ 16వ ప్లీనరీ సందర్భంగా ప్రజల సేవకు, రైతాంగం సేవకు, పేద ప్రజల సంక్షేమానికి పునరంకితం అవుదామని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.